తన నియోజకవర్గం పాయకరావుపేట నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలని అనుకుంటున్నానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ అతిథి గృహం నిర్మాణంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా కోసం పనిచేయమని నేను అడగను. మీరు పని చేయాల్సింది ప్రజల కోసం, సేవ చేయవలసింది ప్రజలకు. జీతం తీసుకునేది ప్రజల డబ్బులని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, పరిష్కారం లేని సమస్యలు ఉండవు అంటూ ఉద్బోధ చేశారు. పాయకరావుపేట పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇక మీదట ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వేస్తే సహించేది లేదని, గత ప్రభుత్వంలోలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా పనిచేస్తామంటే కుదరదని హెచ్చరించారు. కాబట్టి లాస్ట్ 5 years 2014 నుంచి 19 వరకు నేను కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాను. ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ టీడీపీ గవర్నమెంట్లో స్టైల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు. అట్ ద సేమ్ టైం మొన్న 5 సంవత్సరాలు కూడా మీరు పనిచేస్తున్నారు. ఇక్కడ వర్కౌట్ స్టైల్ ఎలా ఉంటుందని కూడా మీకు తెలుసు. కాకపోతే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇంతకు ముందులాగా పనిచేస్తాము, ఇంతకు ముందులా మేము ఇంకా అలాగే ప్రవర్తిస్తాము అని అనుకుంటే కనుక, నేను ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎలా చెప్పానో మీకు అలాగే చెప్తున్నాను. ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో పనిచేయాలంటే నాకో లేకపోతే నా పక్కన లీడర్కో పనిచేయమని నేను ఎప్పుడు చెప్పను. మీరు పని చేయాల్సింది ప్రజలకి, మీరు సేవ చేయాల్సింది ప్రజలకి, జీతాలు తీసుకుంటున్నది ప్రజల గురించి. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా ప్రజా సంక్షేమం గురించి, గవర్నమెంట్కి అనుగుణంగా అభివృద్ధిలోకి ముందుకెళ్ళేటట్టుగా మీరందరూ కూడా నాకు చేయూతనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ కూడా ఆ రకంగా పనిచేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. పూర్తి చేసుకుని పీసీని పూర్తి చేసుకుని ఎప్పటి నుంచి 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక వేఅవుట్ ఉంటుంది. వేఅవుట్ లేని సమస్య ఉండదు. వేఅవుట్ లేకపోతే అది సమస్యే కాదు. నాకు తెలుసు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీసరు గారు ఈ వర్క్ ఇలా ఆగిపోయింది, ఏం చేద్దామంటే ఏం చెయ్యలేము మాత్రం చెప్పదు. ఏ రోజు నా దగ్గర దాన్ని ఏ రకంగా చేస్తామన్న దానికి సలహా ఇవ్వండి. అది నేను ఏ రకంగా చేయగలను అన్న దాని మీద నేను దృష్టి పెడతాను. కాబట్టి ఇప్పుడు నా అఫీషియల్స్ అందరూ అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాను. డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. రాంగ్ ఆర్డర్ విషయంలోనే కానీ, గాంజాయి విషయంలోనే కానీ, ముఖ్యంగా మీరు మీ అదృష్టమో లేకపోతే మీ దురదృష్టమో తెలియదు, హోమ్ మినిస్ట్రీ ఉన్న దగ్గర మీరు పని చేయడం సొంత నియోజకవర్గంలో. కాబట్టి కొంచెం మీకు ప్రెజర్ ఉంటుంది, డెఫినెట్గా ప్రెజర్ ఉంటుంది. మీరు ఆ ప్రెజర్ని కూడా చాలా తేలిగ్గా తీసుకుని ప్రెజర్ పడద్దు. కానీ ఇక్కడ ముందు పైలట్ ప్రాజెక్ట్ మీద ఇక్కడే ముందు స్టార్ట్ అవ్వాలి. ప్రక్షాళన అన్నది అది అన్ని డిపార్ట్మెంట్స్ ప్రక్షాళన అనేది ఇక్కడ నుంచి జరగాలి. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించండి. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ వాళ్ళందరూ కనుక బయటకు వెళ్తే నేను మా అఫీషియల్స్తో ఒకసారి క్లియర్గా నేను ఒకసారి మాట్లాడుతున్నాను.